ఓడిపోతాననే ఆలోచనతోనే భయం మొదలవుతుంది. గెలుస్తాననే నమ్మకం ఉన్నవారికి అలసట కూడా నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. పక్కనెవరూ లేనప్పుడు కలిగే భయం కన్నా అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించినప్పుడు కలిగే భయం ఎక్కువగా ఉంటుంది. కొన్ని బంధాలు గడియారంలో ముళ్ళు వంటివి. అప్పుడప్పుడు కలిసినా మనసులు ఎప్పుడూ ముడిపడే ఉంటాయి. మిమ్మల్ని 10 మంది ప్రశంసించాలని ఆరాటపడటంలోనే మీ అసలు బలహీనత బయటపడుతుంది. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండు ఉండవు. పుస్తకాల్లో పాఠాలు పరీక్షల్లో పాస్ అయ్యేంత ఊరికి. సమాజంలో నెగ్గుకు రావాలంటే మనుషులను చదవాలి, జీవితం పెట్టే పరీక్షలు పాస్ అవ్వాలి. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. అందాన్ని మించిన అందం దొరకొచ్చు, కానీ నిన్ను తనకంటే ఎక్కువగా ప్రేమించే మనసు దొరకపోవచ్చు. నడిచే దారి సరైంది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా గమ్యాన్ని చేరుకోలేరు. అదే సరైన దారిలో వేసే ప్రతి అడుగు గమ్యానికి దగ్గర చేస్తుంది. మూర్ఖత్వం అంటే నిజమేంటో తెలిసి ఎదురుగా జరిగేదాన్ని చూస్తూ కూడా అబద్ధాన్ని నమ్మటం. ఆలోచించటం మానేసినప్పుడే బాధ కూడా మెల్లమెల్లగా నయం అవ్వటం ప్రారంభమవుతుంది. కోరుకున్న జీవితం లభించాలంటే కష్టించి సృష్టించుకోవాలి, అంతే తప్ప ఇంకెవరి కోసమో ఎదురు చూడకూడదు. దీపం చీకట్లో వెలుగునిస్తుంది, మంచి తోడు జీవితంలో వెలుగు నింపుతుంది. నీరు, మాటలు, డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి, ఎందుకంటే భవిష్యత్తు వీటిపైనే ఆధారపడి ఉంటుంది. తన ప్రవర్తనలో తప్పులు గమనించుకోలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ బాగుపడడు. కష్టకాలంలో ఉన్నప్పుడు వెనక వినిపించే నవ్వులు, మాటలు గతంలో మీకు చాలా సుపరిచితమైన వారియే ఉంటాయి. మానవ జన్మ విచిత్రమైంది. ఖాళీ చేతులతో వచ్చి అంతా తనకే కావాలని ప్రయత్నించి ఏదీ తనది కాదని తెలుసుకొని తిరిగి ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. కష్టాలను చూసి కుంగిపోయేవాడిని ఎప్పుడు ఓటమే పలకరిస్తుంది. గెలవాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోగలగాలి. మనసే మొదటి శత్రువు. గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోతుంది, మర్చిపోవలసినవి గుర్తు చేసి బాధిస్తుంది. సృష్టిలో దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది. వజ్రం ధర ఎంతైనా ఉండొచ్చు, కానీ దాన్ని అందాన్ని చూపించే అద్దం ధర తక్కువే ఉంటుంది. కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఎవరిని అతిగా నమ్మకు, అతడే రేపు నీకు శత్రువు కావచ్చు. ఎవరిని ద్వేషించకు, రేపు తానే నీకు నేస్తం కావచ్చు. ఏదైనా మితిమీరకూడదు. చేసే పని గురించి చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మించి మోసం చేయకు, మీ అనేవాళ్లను విడిచిపెట్టకు. ఏమీ సాధించలేదని చింతించొద్దు, ఏదో సాధించామని గర్వపడొద్దు, రేపనేది ఒకటి ఉందని మర్చిపోవద్దు. కాలం విచిత్రమైంది. అక్రమంగా సంపాదించే వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తుంది, కష్టపడే వాళ్ళకి ఇంకా కష్టపెడుతుంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడదు. మీ గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా బ్రతకాలి. వెలుతురును కనిపెట్టాలంటే ముందు నువ్వు చీకటితో గెలవాలి. గౌరవం అనేది ఆశించేది కాదు, దానికి అర్హత కలిగి ఉంటే అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నీ నమ్మకం నిన్నెక్కడికైనా తీసుకెళ్ళగలదు. మనిషికి వయసు పెరిగే కొద్దీ చూపు మందగించవచ్చు, కానీ ఎవరెలాంటి వారో గుర్తించటంలో మాత్రం నైపుణ్యం వస్తుంది. అనుకున్నది సాధించాలంటే స్పష్టమైన లక్ష్యంతో పాటు బలమైన కోరిక కూడా ఉండాలి. మీరు సంపాదించేది బాగా జీవించటానికి, అంతేకాని ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవటానికి కాదు. ఎంతలా ఉన్నారన్నది కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకు, ఎందుకంటే అది డబ్బు కంటే విలువైంది. గుణం అనేది ఒకరు నేర్పితేనో చెబితేనో వచ్చేది కాదు, అది స్వతహాగా ఉండాలి.
ధర్మరాజుకి దుర్యోధనుడికి ఒక్కరే గురువు. జీవితంలో పోరాడి ఓడిన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. వారికి అనుభవ జ్ఞానం ఉంటుంది. అప్పు అడిగేవాళ్ళు తీసుకునేటప్పుడు ఎలాగైతే తమ కష్టాలు చెప్పుకుంటారో, ఇచ్చేటప్పుడు తిరిగి అడగాలంటే అంతకు మించి మీ కష్టాలు చెప్పుకోవాలి. కోపం, తుఫాను ఒకలాంటివి. అవి శాంతించిన తర్వాతే నష్ట తీవ్రత ఎంత అనేది తెలుస్తుంది. ఇష్టానికి ప్రశ్నతో పని లేదు, అయిష్టానికి జవాబు అవసరం ఉండదు. తెగిన దారానికి ముడివేసి సరిచేయొచ్చు, కానీ ఎప్పటికీ దానికి ఒక ముడి ఉంటుంది. నమ్మకం కూడా అంతే. జీవితంపై క్లారిటీ లేకపోతే క్వాలిటీ కరువు అవుతుంది, క్యారెక్టర్ కంగారు పడుతుంది. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. ఆవేశం 2 అడుగులు ముందుకు వేస్తే ఆలోచన 4 అడుగులు వెనక్కి వేస్తుంది. ఎలాంటి వ్యక్తికైనా పరిస్థితులు మారుస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం బెటర్. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. ఎవరికంటేనూ నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. సున్నితమైన మనసున్నవారు వారికి వారే శత్రువులు. వారికి మోసం చేసేంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలం ఉండదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. బాధ అనేది చూసేవారికి, వినేవారికి అర్థం కాదు. కేవలం దాన్ని అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. దేనికి భయపడిన సింహం కూడా తన బాధ్యత ముందు తల ఉంచుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి. మనిషికి విలువ లేనప్పుడు దూరంగా ఉండాలి. మనిషికి నచ్చే పని కాకుండా మనసుకు నచ్చే పని చేయండి. ఎందుకంటే ఎంత డబ్బు పెట్టి కొన్నా దొరకని ఆనందం కేవలం మనసుకు నచ్చి చేసే పనిలో ఉంటుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితం ఉండదు. ఎవరెప్పుడు ఎలా మారతారో చెప్పలేరు. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉన్నారు. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మనవాళ్ళు అనుకోవటమే మీరు చేసే అది పెద్ద తప్పు. ఎవరి మీద అతి ప్రేమ చూపించకు, అతి జాగ్రత్త తీసుకోకు. ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకన భావం ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.